హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పూరీ కూర పూరీ కూర హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొంతమందికి పూరీ కూర టమాటా, ఆలుగడ్డ, ఉల్లిపాయ వేసి టమాటా కర్రీలాగా చేయడం ఇష్టం. దాంట్లోనే కొంచెం శనగపిండి కలిపితే హోటల్ స్టైల్ పూరీ కూర. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం. ముందుగా వేడి ఎక్కినటువంటి నూనెలో తాలింపు గింజలు కొన్ని వేసుకోవాలి. తాలింపు గింజలు వేగుతున్నప్పుడు కొంచెం మనం ఏం చేయాలి అని అంటే 4 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు తీసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని ఈ కాగిన తర్వాత తాలింపు గింజలు వేగినాయి కదా, ఇప్పుడు కరివేపాకు, కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర వేసాం కదా. ఒకసారి ఇలా కలయబెట్టుకొని ఇలా కలయబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా నెక్స్ట్ ఏంటో గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఓ ఎస్, ఉల్లిపాయలు. ఉల్లిపాయలకి నూనె ఇలా మొత్తం అంటుకోవాలన్నమాట. ఒక 4 నిమిషాలు, 4 మినిట్స్ ఓపిక చేయండి. 4 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ఎలా ఉడికిందో చూసి నెక్స్ట్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా మగ్గేసాయి కదా. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ అందరూ టమాటా వేస్తారు. టమాటా వేయకూడదండి, ఇగో చూడండి, ఆలుగడ్డ వేయాలి. ఎందుకంటే ఇది గడ్డకూర కాబట్టి కొంచెం ఉడకాలి కదా, ఇది ఉడకాలి కాబట్టి కొంచెం ఆలుగడ్డ వేయాలి. వేసిన తర్వాత ఇలా పట్టుకొని ఇలా కలియబెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. కొంచెం చాలు, 1 స్పూన్ పసుపు వేయటం వల్ల ఏంటో తెలుసా అండి, కూర తొందరగా మగ్గుతుంది. ఉప్పు, పసుపు వీటికి కూర తొందరగా మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు ఆగి టమాటా వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆలుగడ్డ కూడా మగ్గిపోయింది. ఆలుగడ్డ మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది చూడండి, టమాటాను కట్ చేసుకున్నాం కదా, టమాటాలు వేసేసుకోవాలి. టమాటాను వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం ఇలా పట్టుకొని ఇలా పూర్తి కలిపి పెట్టుకొని ఫ్రెండ్స్ ఒక 10 or 20 మినిట్స్ ఉడకనివ్వాలి. టమాటాలో రసము, ఆలుగడ్డలోది అన్నీ కూడా వస్తాయి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటా, ఆలుగడ్డ, ఇలా మనకు తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అలా వేసుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హోటల్ టైప్ పూరీ కర్రీ. దీంట్లోనేమో మనము కొంచెం శనగపిండి కలుపుతాము, దాంట్లో శనగపిండి కలుపుతాం. దానికి దీనికి అదే తేడా, 2 టేస్ట్ చూద్దరు కానీ. ఓకే, ఒక 10 మినిట్స్ టైప్లో చేసుకున్నప్పుడు దీంట్లో కొంత శనగపిండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి ఇలా కలబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. మనకి టేస్ట్ తగ్గినంత ఉప్పు. కూర టైట్గా రావాలంటేనేమో ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదు కొద్దిగా లూజ్గా ఉండాలి అనుకుంటే వాటర్ కొంత
మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా లూజ్గా తింటారు, అందుకని కొంత లూజ్గా కొంచెం సరిపోతుంది. ఒక 5 నిమిషాలు దీన్ని మనం ఉడకనివ్వాలి. అయిపోయింది, ఈ కర్రీ అయిపోయింది. టమాటా ఆలుగడ్డ పూరీ కర్రీ అయిపోయింది. చాలా బాగుంది కలర్ కదా, తినడానికి నోరు వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టమాటా ఆలుగడ్డ ఉల్లిపాయ పూరీ కర్రీ రెడీ. టమాటా ఆలుగడ్డ పూరీ కర్రీ హోటల్ టైప్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, రుచి ఎలా ఉందో చూసి మీకు టేస్ట్ చెప్తాను. ఓకే, మనం కర్రీ చేసుకున్నాం కదా, ఇది చూడండి గుమగుమలాడే పూరి. చూడండి ఎలా ఉంటుందో, చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగేస్తుందో చూడండి. చూసారా ఎలా పొంగిందో చూసారా? పూరి పిండి కలిపే విధానం బట్టి, పూరి పిండి చూసుకునే విధానాన్ని బట్టి చూసారా హోటల్ టైపులు ఎలా పొంగిందో. బాగా ఎర్రగా కాల్చామనుకోండి కరకరకరలాడుతుంది, మెత్తగా ఉండాలనుకోండి ఇది సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, సూపర్. ఇంకో పూరి వేస్తున్నా చూడండి, సూపర్. అదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాయి ఇంకో పూరి. ఎలా పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్, చెక్క 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 పొంగేస్తుంది. అది బూరె ఉబ్బినట్టు ఉబ్బేసింది, సూపర్. చూసారా ఎలా పొంగుతుందో పూరి. మనం కలిపే విధానాన్ని బట్టి, ఇందుట్లో సోడా ఉప్పు కానీ అలాంటిది ఏమీ వేయక్కర్లేదు, మనం కలిపే విధానాన్ని బట్టి పూరి పొంగుతుంది అనమాట కదా. పూరి పొంగాలి అని అంటే ముఖ్యమైన సూచనలు 2 ఉంటాయి. ఒకటి ఏంటనంటే నూనె బాగా కాగాలి. చూడండి ఎలా పొంగిందో చూసారా, నూనె బాగా కాగాలి. 2, కలిపేటప్పుడు పిండిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఉప్పు నూనె ఈ 2 వేసుకొని మంచిగా ఎలా అంటే స్మూత్గా శుతిమెత్తగా ఉండేటట్టుగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ అంటే అరగంట సేపు నానబెట్టుకుంటే, చూసారా ఫ్రెండ్స్ పూరి ఎలా ఉబ్బిందో. కొంతమందిని చేస్తే ఎలా ఉంటుంది అంటే అది పూరి ఉబ్బటం కాదు, సతుకుతుంది, కరెక్ట్గా రాదు. సరే ఎవరు కలిపేది వాళ్ళు కలుపుతారు అనుకోండి, ఎవరిని కించిపరిచేట్టు కాదు. చూసారా ఫ్రెండ్స్ ఎలా కలిపానో, ఎలా వచ్చేది చూసారా ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్.